మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా మార్కాపురం పట్టణంలోని 6వ వార్డులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోకి వచ్చిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి స్థానిక ప్రజలు ఎదురేగి పూలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మార్కాపురం జిల్లా కోసం ప్రజల మద్దతుతో 63 రోజుల పాటు నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు నిర్వహించినప్పటికీ అప్పటి పాలకులు మార్కాపురం జిల్లాను ఇవ్వకుండా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారని విమర్శించారు. పుట్టినరోజు సందర్భంగా మార్కాపురం విచ్చేసిన సందర్భంగా మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం జిల్లాను ప్రకటిస్తామని ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేర్చారని గుర్తు చేశారు. మార్కాపురం జిల్లా ఏర్పడడంతో ఏమీ చేయలేని వైసీపీ నాయకులు విమర్శలకు దిగుతున్నారని, ప్రజలు ఇవన్నీ గమనించి వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో మార్కాపురం పట్టణాన్ని రాబోయే రోజుల్లో ఒక మహాపట్టణంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తద్వారా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. యువత బ్రహ్మాండంగా ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి పరిస్థితికి వచ్చారు. కానీ ఆ యువతను నాశనం చేసి పెట్టారు. వాళ్ళు రోడ్లు పట్టుకొని ఊరు తిరిగేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు నోరు మెదపలేదు. ఈ రోజు జిల్లా తెచ్చేసరికి కడుపు మంట తట్టుకోలేకపోతున్నారు. జిల్లా రాగానే సరిపోయిందా అని ఒక ఆయన మాట్లాడతారు. ఇంకొక ఆయనేమో మొండెం ఇచ్చారు, తల తీసేసినారని ఇంకొక ఆయన మాట్లాడతారు. ఇంకొక ఆయనేమో శ్రీశైలం కలిపితే బాగుండని శ్రీశైలం కలపాలని డిమాండ్ చేస్తాడు. మేము ఇంతవరకు మగవాళ్ళం, మేమందరం కలిసి జిల్లా సాధించడం. మీరు మగవాళ్ళు అయితే రేపు మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జిల్లా కలపండి, మేము ఆ రోజు ఒప్పుకుంటాం, మీరు కూడా మగవాళ్ళు. ఒక ఆయనకేమో తల తీసేసినట్టుందంట, మొండెం మీద తల తీసేసినట్టుందంట. ఏంటంటే దొనకొండ కలవలేదంట. మరి కళ్ళు ఆడిపోయినాయమ్మా. ఈరోజు రేగడపల్లె మన మండలం, మన నియోజకవర్గంలో రేగడపల్లెలో 3,000 కోట్ల రూపాయలతోటి రిలయన్స్ కంపెనీని కట్టిస్తా ఉన్నాం. బయోగ్యాస్ కంపెనీ వచ్చింది, 3,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, 30,000 మంది రైతులకు ఉపాధి దొరుకుతుంది. అంత పెద్ద కంపెనీ ఇక్కడ మన కాడ కడతా ఉంటే కళ్ళాడిపోయింది. దొనకొండ ఉంటేనే మన కాడ దొనకొండ వస్తుందని మనకేమన్నా రిలయన్స్ వచ్చిందా? ఆ దొనకొండ ఉన్నా లేకున్నా మనకు రిలయన్స్ కాదు, ఇంకా బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు వచ్చేదానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. మన యువతకు ఉపాధి చూపించేదానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఇంత మంచి కంపెనీ ఈడ కడతా ఉంటే మీరు ఏ రకంగా మాట్లాడతారు? తల తీసేసినట్టుందని లేకుంటే తల కొట్టేసినట్టుందని జీర్ణించుకోలే. ఈ యువత నాశనం చేసి పెట్టింది కాకుండా మళ్ళా యువత కోసం మేమేదో ఉద్ధరిస్తున్నాం, మేమేదో బాగా ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమనం? మేము చెప్పుకుంటాం ధైర్యంగా. ఈ రోజుకి 5 లక్షల పైన ఉద్యోగాలు ఇప్పించాం, 9 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం, ఇంకా 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురాబోతా ఉన్నాం. ఇంకా 15 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ కంపెనీలకు అనుమతులు ఇవ్వబోతా ఉన్నాం. ఇంకా 5-6